హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ ఎంబీకే వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏం చేసుకున్నాం అంటే పుదీనా చికెన్. ఓకే, ట్రై చేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్. ఓకే, పుదీనా చికెన్ చేసుకోవాలంటే ముందుగా మనకి ఏం కావాలి? పుదీనా కావాలి. ఆల్రెడీ పుదీనా బాగా ర్యాప్ చేసి పెట్టుకున్నాం. దీని కొద్ది ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు పుదీనా పేస్ట్ ఉంది కదా, ఇలా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని మిక్సీ పట్టుకుని ఆల్రెడీ మనం ముందు చికెన్ బోన్లెస్ చికెన్ రెడీ చేసి తెచ్చుకున్నాం కదా, ముందుగా ఇందులో వేసుకుందాం. అలాగా ఇది వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఓకే, ఒక చిటికెడు కారం, అలాగే తగినంత సాల్ట్. తర్వాత మళ్ళీ మనం గ్రేవీ వేసుకున్నాం, అప్పుడు వేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవచ్చు మ్యారినేట్ చేసుకోవడం కోసం. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్, ఓకే, కొంచెం వేసుకుని మరి కొంచెం నైస్గా కట్ చేసుకున్న పుదీనా కొంచెం, ఓకే. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక్క 20 minutes 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ లోపు మనకి పాన్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ లోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ తీసుకుని, ఓకే, 2 ఆనియన్స్ తీసుకుని చక్కగా నైస్గా కట్ చేసుకుందాం. వీలైతే అంత నైస్గా, అంత నైస్గా. చూసారా, పంచదార పొలకలేక వస్తుంది నైస్గా, వీలైనంత నైస్గా. ఒక 4 పచ్చిమిర్చిని నైస్గా కట్ చేసుకుందాం స్లైస్గా. చూసారా స్లైస్గా ఎలా వచ్చిందో పచ్చిమిర్చి. అలాగే ఎక్కడైనా ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళు మండుతుంది, ఇక్కడ మిరపకాయలు కట్ చేస్తే కళ్ళు మండుతుంది. మరి ఉల్లిపాయ అంటే తప్పదు, మరి కళ్ళు మండితే మరి. ఇప్పుడు అసలైన వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఏం చేశారు? పాకిస్తాన్ ఇండియా గొడవ గురించి ఏం చేశారు మన వాళ్ళు? ఏమో ఏం చేస్తారు, ఈ అబ్బాయి ఎప్పుడు జరుగుతుంది యుద్ధం జరిగితే లేకపోతే లేదంట. మనకు తెలిసి యుద్ధం జరగకుండా ఏమన్నా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పే ఉపయోగం గురించి ఆలోచిస్తుందేమో అని మన మోదీ గారు ఆలోచిస్తుందని నా అభిప్రాయం. కానీ అప్పుడు ఆల్రెడీ చేశారు. మన ఆర్మీ తెలుసుకుంటే ఏముండదు అనుకో, గంటలో ఎక్కువ వచ్చేద్ది. కాకపోతే మన పాలిటిక్స్ మరి అంతవరకు సహకరితో చూడాలి. ఓకే, మరి చూద్దాం. ఇగో కొంచెం ఆయిల్, ఓకే, ఆయిల్ బాగా వేడైన తర్వాత కరివేపాకు, ఇంగ్లీష్లో కర్రీ లీఫ్ అంటారంట. ఓకే, 2 కరివేపాకులు వేసుకుని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేద్దాం. ఓకే, వేసాం. పాన్ ఉల్లిపాయ నైస్గా ఉండడం వల్ల అంత నీట్గా ఉంటుంది. ఉల్లిపాయ ఏ వంటకైనా సరే ఉల్లిపాయ నైస్గా ఉంటే కటింగ్ ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది నీకు, ఏ కర్రీ అయినా సరే. ఎంత చక్కగా కాపాడుతుంది. ఓకే, ఒక్క 2 minutes మూత పెడదాం దాని మీద. ఒక్క 2 minutes మూత పెడదాం. ఓకే, చూద్దాం ఎంతవరకు ఉల్లిపాయ ఎంతవరకు అయిందో. చూద్దాం. ఒక్క నిమిషం. వావ్, ఆయనతో చక్కగా మగ్గింది. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
ఇందులో ఒక్క చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకో. ఓకే, ఇప్పుడు దీన్ని కలుగుదాం. వద్ద తయారు చేస్తాను. ఎల్లుల్లిపాయలు అల్లం తీసుకొచ్చి బాగా మిక్సీ పట్టించి చాలా స్పెషల్గా తయారు చేస్తాం మేము. బయట కొనుక్కున్నా అంత టేస్ట్ ఎలా వస్తుంది, అంతా ఏవేవో కెమికల్స్తో తయారు చేస్తారు. ఇది ఒక 2 minutes సిమ్లో పెడదాం, ఒక 2 minutes మొదలు పెడదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మనం ఆనియన్స్ ఎంతవరకు వచ్చినాయో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చింది ఆనియన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లోను, ఆ చికెన్ తెచ్చుకుందాం. ఓకే ఓకే, ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఫ్రిడ్జ్లోను. మ్యాక్సిమం ఎంతవరకు వీడితే అంతవరకు నేను ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ కంపల్సరీ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంతలా కలుపుదాం. పుదీనా పుదీనా పుదీనా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి అనుకున్నాం కదా, ఇప్పుడు యాక్చువల్గా మనం ఆల్రెడీ నైస్గా కట్ చేసి మనం పుదీనా పెట్టుకున్నాం కదా, అవి కొంచెం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనైతే మనకు కావాల్సిన పుదీనా ఫ్లేవర్ కదా, అది మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా అది. ఓకే, పుదీనా యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుదాం. ఓకే, ఒక్క 2 minutes. వావ్, ఇప్పుడు ఇందులో చిన్న సాల్ట్, ఇందాక ఆల్రెడీ మనం తగిన తీసుకున్నాం కదా, ఇప్పుడు గ్రేవీ తయారైంది కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తప్పదు. ఓకేనా, మనకు తగినంత సాల్ట్. మనం బీపీలు గట్టే లేవు కదా, అది ఉప్పు కారం ఎక్కువైతే ఉందాం మరి. మనం అలా కలుపుతా కలుపుతా మనం చూస్తున్నాం, పాట పాడచ్చు కదా. కమలాపురం రోడ్ అంట, అక్కడ అందరూ ఆగాలంట, మన చేతి వంట తినాలంట, మన చేతి వంట తింటే వాడికి ఇంకా ఉంటాడంట స్వర్గం. ఓ పని చేద్దాం ఇలా కాకుండా బార్డర్లో మన జవాన్లు పంపిద్దాం. మనం వంట తిన్నాననుకో, ఆ పౌరుషానికి ఏం చేస్తారు, ఏం లేదు వెళ్ళి పాకిస్తాన్కి అట్లా ఊడ్చుకొచ్చేస్తారు వీళ్ళు అంతే. అవునా కదా, ఇప్పుడు అయింది కదా. కారం తగినంత ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఓకే, అది చిన్న స్పూన్ కదా, నార్మల్గా 1 టేబుల్ స్పూన్ కారం. ఓకే ఓకే, మీకు తింటారు కాబట్టి మీకు అర్థం కాదు, మా ఆడియన్స్ తెలుస్తుంది ఆ విషయం. మా ఆడియన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కంపల్సరీ తెలుస్తారు. ఎవరు నా పాట కోసం మా ఆడియన్స్ వెయిట్ చేస్తారు తెలిసి, మీకు ఆ విషయం తెలియదు. లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. ఓకేనా, లైట్గా, ఎందుకంటే మరీ డ్రైగా అనుకో, లైట్గా వేసి ఉంటాయి. ఇందులో చికెన్ బాగా కుక్ అవుతుంది కదా, లైట్గా వాటర్ వేసుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. ఓకే, ఒక్క 2 minutes అలా కుక్ అవనిద్దాం. కొద్దిగా సిమ్లో పెట్టి అలా 2 minutes మూత పెట్టి కుక్ అయింది అనుకో, సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అవుట్పుట్ అంటే కుమ్మేసినట్టు ఉందంటే. ఇప్పుడు దీనిలో కొంత గరం మసాలా తగిలించాం అనుకో, నా రాజా ఉంటుంది. ఒక స్పూన్, చిన్న స్పూన్ ఒకటి,
అర టేబుల్ స్పూన్ చాలు గరం మసాలా దానికి. ఓకే, అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని దాన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుదాం. ఓకే, మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాం అనుకో. నేను మా వాడికి నోట్లో నీళ్ళు పోతున్నాయి ఎప్పుడే. ఏ పోడేవా లేకపోతే చెట్టెక్కిచ్చావా నన్ను? ఒక 2 seconds. చూద్దామా? ఒక రెడీయా? ఇప్పుడు చూడు, దీంట్లో కొంచెం లైట్ కొత్తిమీర తగిలిద్దాం, లేదనుకో మళ్ళీ మనకు మాట వచ్చేది. లైట్ కొత్తిమీర తగిలిచ్చి ఓకే ఓకే కొత్తిమీర తగిలిచ్చాం కదా. 1 second మూత పెడదాం. 1 second తర్వాత స్టవ్ కట్టేద్దాం. స్టవ్ అయిపోయింది. నా వంట అయిపోయింది. ఈరోజు తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే, మనం గుమ్మలాడే పుదీనా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా ఉందో చెప్పేద్దాం. ముందు టేస్ట్ అయితే చూద్దాం. కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది. పుదీనా చికెన్ ఉంది, ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ మాత్రం. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.